dear viewers and my dear friends, how are you? Dear students and my dear viewers and my dear friends, ఈరోజు మరి థర్డ్ బీకామ్ విద్యార్థులకి 5th సెమిస్టర్లో ఉన్న కాస్ట్ అకౌంటింగ్ అనే సబ్జెక్టులోని కాస్ట్ అకౌంటింగ్ యొక్క నిర్వచనాలను, కాస్ట్ అకౌంటింగ్ యొక్క లక్షణాలను గురించి మరి చర్చించడానికి మీ ముందుకు రావడం జరిగింది. డే స్టూడెంట్స్, నిన్ననే మరి యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మరి ఒక జీవోని అంటే ఒక సర్క్యులర్ని ఇచ్చింది. ఆ సర్క్యులర్ ప్రకారం ఏంటంటే థర్డ్ సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్కి వచ్చినటువంటి విద్యార్థులకి, అంతేకాకుండా సెకండ్ ఇయర్ ఫినిష్ చేసి అంటే 4th సెమిస్టర్ నుంచి మరి 5th సెమిస్టర్కి ప్రమోట్ చేయమన్నారు కదా, అలా 5th సెమిస్టర్కి ప్రమోట్ కాబడినటువంటి స్టూడెంట్స్కి 5th సెమిస్టర్ అంటే ఇక్కడ ఏంటి, థర్డ్ బీకామ్ అని అర్థం. థర్డ్ బీకామ్లో వచ్చిన వాళ్ళకి 5th సెమిస్టర్ ప్రారంభమవుతుంది కాబట్టి 5th సెమిస్టర్లో ఉన్నటువంటి సబ్జెక్టులలో మరి ఒక్కొక్క యూనిట్ చొప్పున మరి సిలబస్లని ఆన్లైన్లో బోధించమని చెప్పేసి మాకు మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, మరి అందులో భాగంగానే మరి మేము వీడియోలను రూపొందిస్తున్నాము. ఆల్రెడీ నేను కొన్ని వీడియోలు మీకు రూపొందించాను, అవి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మరి ఇప్పుడు కూడా మరి ఆల్రెడీ సర్క్యులర్ వచ్చింది కాబట్టి దాన్ని మనం యథావిధిగా కొనసాగించడానికి మరి వీలవుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి నేను ఈరోజు మీకు మరి కాస్ట్ అకౌంటింగ్ యొక్క నిర్వచనాలని, మరి కాస్ట్ అకౌంటింగ్ యొక్క లక్షణాలని మరి తెలియజేస్తూ మరి ఈరోజు చర్చించుకుందాం. ఓకే స్టూడెంట్స్, మరి కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి, మరి కాస్ట్ అకౌంటింగ్ యొక్క లక్షణాలు ఏంటి అనే అంశాలను మనం పరిశీలిద్దాం. డే స్టూడెంట్స్, మనం వస్తువులు కొనుగోలు చేస్తాము. కొనుగోలు చేసినప్పుడు షాప్కి వెళ్ళి ఏమడుగుతాము, దీని ప్రైస్ ఎంత అని అడుగుతాం. ప్రైస్ అంటే ఏంటి? ప్రైస్ అంటే ఆ వస్తువు తయారు చేయడానికి అయినటువంటి వ్యయము, మరి దానికి కొంత లాభం కూడా కలుపుకొని అమ్ముకుంటారు కాబట్టి లాభం కూడా కలిపితే వచ్చినటువంటి విలువ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైస్ అని పిలవడం జరుగుతుంది. డే స్టూడెంట్స్, అంటే ఇక్కడ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అనేది కలిస్తే మనకి ప్రైస్ అనేది వస్తుంది. మరి కాస్ట్ అంటే ఏంటి, ఆ వస్తువు వ్యయము అని అంటే ఏంటి, అంటే వ్యయం అనేది ఎలా ఉంటుంది అనేది మనం పరిశీలిస్తే మరి వస్తువు అనేది డైరెక్ట్గా మనకేమీ రాదు. దాన్ని మనం ముడి పదార్థాలను తీసుకొని దాన్ని వస్తువులాగా తయారు చేసుకోవాలి. అంటే వస్తువులాగా తయారు చేయాలంటే ఏం కావాలి, శ్రమ కావాలి. కాబట్టి శ్రమ, మరి ముడి పదార్థాలు, మరి వస్తువులు తయారు చేయడానికి కొన్ని ప్రత్యక్షంగా కొన్ని ఖర్చులు అవుతాయి. అవి ఆ మూడు కలిపితే ప్రధానంగా వస్తువుకి అయ్యేటువంటి వ్యయం అవుతుంది. మరి ప్రధానంగా అయ్యేటువంటి వస్తువు వ్యయంతోనే మరి వస్తువు వచ్చేస్తుందా అంటే కాదు. వస్తువుకి కొన్ని తయారు చేయడానికి, వస్తువును మనకి తయారు చేసి ఇవ్వటానికి కొన్ని పరోక్షంగా కూడా ఖర్చులను పెట్టడం అనేది జరుగుతుంది. అంటే వస్తువు తయారు చేయడానికి ఏం కావాలి, ఫ్యాక్టరీ కావాలి. ఫ్యాక్టరీ కావాలంటే ఫ్యాక్టరీలో మరి కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చుల్ని తీసుకోవాలి. ఫ్యాక్టరీ ఉంటే సరిపోతుందా, మరి ఫ్యాక్టరీ పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఫ్యాక్టరీలో వస్తువుల్ని తయారు చేయడానికి, ముడి పదార్థాలు తీసుకురావడానికి ఎంత తేవాలనే విషయం నిర్ణయం చేయడానికి కొంత సిబ్బంది కావాలి. ఆఫీసు అనేది నిర్వహణ చేయాలి. అంటే ఆఫీసుకి సంబంధించిన ఖర్చులు కూడా ఉంటాయి. అంటే వస్తువు తయారు చేయడానికి అయ్యే ఖర్చుల్లో ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చులు ఉంటాయి, ఆఫీసుని నిర్వహించాలి కాబట్టి ఆఫీసుకి సంబంధించిన ఖర్చులు ఉంటాయి. మరి ఇవన్నీ ఉంటాయి, వీటితోనే సరిపోతుందా, అప్పుడు వస్తువు వచ్చేస్తుందా అంటే వస్తువుని మళ్ళీ ఏం చేయాలి, అమ్మకం చేయాలి. అమ్మకం చేయాలి కాబట్టి అమ్మకం సంబంధించిన ఖర్చులు కూడా ఉంటాయి. అమ్మకం ఒకటేనా అంటే మరి వేరు ప్రాంతాల్లో వస్తువు వినియోగం ఉంటుంది కాబట్టి పంపిణీ చేయాలి. కాబట్టి వస్తువుకి అమ్మకానికి సంబంధించిన ఖర్చులు, మరి పంపిణీకి సంబంధించిన ఖర్చులు కూడా ఉంటాయి. ఈ అన్ని ఖర్చులను కలిపితేనే వస్తువుకి అయినటువంటి మొత్తం వ్యయం అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యయం మరి అయిన తర్వాత ఎన్ని యూనిట్లు తయారు చేసామో చూసుకుంటే ఆ యూనిట్లు మొత్తం వ్యయము మరి డివైడెడ్ బై యూనిట్లు వేసుకుంటే మరి ప్రైస్ పర్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. అంటే ఒక వస్తువు తయారు చేయడానికి అయినటువంటి వ్యయం అనేది
వస్తుంది. అదే మొత్తం వ్యయానికి మరి ప్రాఫిట్ని కూడా కలిపితే ఎంత 10% 20% ప్రాఫిట్ ఉంటుంది. ఆ ప్రాఫిట్ని కూడా కలిపితే మనకు వచ్చేది మరి అమ్మకాల విలువ అవుతుంది. ఆ అమ్మకాల విలువని మరి మొత్తం ఎన్ని యూనిట్లు అయితే మరి తయారు చేయడం జరిగిందో ఆ యూనిట్ల సంఖ్యతో మరి డివైడెడ్ బై చేస్తే వస్తువు యొక్క ధర అనేది వస్తుంది. ఒక యూనిట్ ధర అనేది వస్తుంది. ఆ యూనిట్ ధర ప్రకారం వస్తువులను అమ్మటం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు చెప్పినటువంటి మరి ప్రాసెస్ అంతా కూడా కాస్ట్ అకౌంటెన్సీ పరిధిలోకే వస్తుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, కాస్ట్ అకౌంటింగ్ అంటే వస్తువులు మరియు సేవల వ్యయాలను కనుగొనటానికి మరి వ్యయ సమాచారాన్ని రికార్డు చేయటం, మరి వర్గీకరించటం, సముచితమైన రీతిలో కేటాయించటం మరియు యాజమాన్యానికి నియంత్రణ మార్గదర్శకత్వాల కోసం సమర్పించటం అనేది కాస్ట్ అకౌంటింగ్లో ఉంటుందన్నమాట. కాబట్టి కాస్ట్ అకౌంటింగ్ అంటే వస్తువులు సేవల వ్యయాలను కనుగొనటానికి వ్యయ సమాచారాన్ని రికార్డ్ చేయటం, మరి వర్గీకరించటం, సముచితమైన రీతిలో కేటాయించటం మరియు యాజమాన్యానికి నియంత్రణ మార్గదర్శకత్వాల కోసం సమర్పించటం అని చెప్పేసి అనొచ్చు. మరి ఇందులో ఏమేమి ఉంటాయి అంటే వ్యయాలను రికార్డ్ చేయడం ఉంటుంది. ఏమేమి వ్యయాలైనయో వాటిని రికార్డ్ చేయడం ఉంటుంది. వ్యయాలను వర్గీకరించడం ఉంటుంది. మీకు చెప్పినాను, ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యయాలని, ఆఫీసుకి సంబంధించిన వ్యయాలని, అమ్మకం పంపిణీకి సంబంధించిన వ్యయాలని ఇలా వర్గీకరించడం అనేది ఉంటుంది. తర్వాత గణాంక వివరాలను తయారు చేయటం అనేది మరి వ్యయ నియంత్రణ పద్ధతులను అనువర్తింప చేయటం, కొనసాగించిన లేదా ప్రణాళిక చేసిన కార్యక్రమాల లాభదాయకతను నిర్ణయించటం మొదలైన అంశాలన్నీ కూడా మరి ఇందులో ఇమిడి ఉంటాయి. కాస్ట్ అకౌంటింగ్లోనే ఇమిడి ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఆర్డరు, జాబు కాంట్రాక్టు, ప్రాసెస్సు, సేవ లేదా యూనిట్ వ్యయాన్ని కనుక్కోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇది ఉత్పత్తి వ్యయం, అమ్మకం వ్యయం, మరి పంపిణీ వ్యయాలను కనుగొనడానికి సంబంధించి ఉంటుంది. ఈ విధంగా మనకి ఒక నిర్ణీత వస్తువు కానీ లేదా సేవ కానీ దానికి సేవకు కానీ సంబంధించిన మొత్తం వ్యయాన్ని తగిన ఖచ్చితత్వంతో కనుగొనడానికి అవసరమైన విధంగా వ్యయ సమాచారాన్ని వర్గీకరణ చేసి విశ్లేషణ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే ఉత్పత్తికి వినియోగించిన మెటీరియల్ విలువ, కార్మిక శ్రమ, ఇతర ఖర్చులు మొదలైన వాటన్నిటినీ కూడా మరి విశ్లేషణ చేయడం అనేది జరుగుతుంది. అంతేనా అంటే అంతేకాదు, అదే సమయంలో ఆ మొత్తం వ్యయం ఎలా ఏర్పడిందో మరి ఆ వ్యయాన్ని తగ్గించే విధంగా నియంత్రణ చేయడానికి వీలుగా సమాచారం అందుబాటులో ఉంచడం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఏం చేస్తుందంటే కాస్ట్ అకౌంటింగ్ అంటే వివిధ వ్యయాంశాలను, అంటే ఈ విధంగా మనం పరిశీలిస్తే కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటంటే వివిధ వ్యయాంశాలను రికార్డ్ చేయటం, వర్గీకరణ చేయటం, గణాంక వివరాలను తయారు చేయటం, వ్యయ నియంత్రణ పద్ధతులను అనువర్తింప చేయటం, వ్యయాన్ని కనుగొనటం, ఆపరేషన్స్, ప్రాసెస్లు, డిపార్ట్మెంట్లు, వస్తువులకు సంబంధించిన బడ్జెట్ వ్యయాలు, ప్రామాణిక వ్యయాలను మరి కనుగొనటం, విచరణ, విశ్లేషణ, లాభదాయకత, నిధుల సాంఘిక వినియోగం మొదలైనవన్నీ కూడా కాస్ట్ అకౌంటింగ్లో ఇమిడి ఉంటాయని చెప్పచ్చు అనమాట. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు కాస్ట్ అకౌంటింగ్ గురించి ప్రాథమికంగా సమాచారం తెలిసింది. మరి కాస్ట్ అకౌంటింగ్కి సంబంధించిన నిర్వచనాలని మనం పరిశీలించాలి. ఈరోజు మన టాపిక్ కూడా కాస్ట్ అకౌంటింగ్ నిర్వచనాలు. కాస్ట్ అకౌంటింగ్ నిర్వచనాలలో మనకి మొట్టమొదటి నిర్వచనం కోహ్లర్ అని ఆయన నిర్వచించడం జరిగింది. కోహ్లర్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ఒక వ్యాపార సంస్థను క్రమపద్ధతిలో నడపటానికి ఆ సంస్థ ఆర్థిక స్థితిని గురించి, దాని ఫలితాలను గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించడానికి వీలుగు ముందుగా నిర్ధారించిన పథకం ప్రకారం వ్యవహారాలను నమోదు చేయటం, వర్గీకరించడం, విశ్లేషించడాన్ని కాస్ట్ అకౌంటింగ్గా నిర్వచించడం జరిగింది. సో ఈయన కోహ్లర్ ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఏంటంటే ఒక వ్యాపార సంస్థను క్రమపద్ధతిలో నడపటానికి ఆ సంస్థ ఆర్థిక స్థితిని గురించి, దాని ఫలితాలను గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించడానికి వీలగు విధంగా ముందుగా ఏం చేయాలంటే నిర్ధారించిన పథకం ప్రకారం వ్యవహారాలను నమోదు చేయడం, వర్గీకరించడం, విశ్లేషించడాన్ని కాస్ట్ అకౌంటింగ్ అని కోహ్లర్ నిర్వచించడం జరిగింది.
మరొక వ్యక్తి నిర్వచనం కూడా మనం పరిశీలిద్దాం. బార్ అనే ఆయన కూడా కాస్ట్ అకౌంటింగ్కి ఒక ముఖ్యమైన నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, వస్తువులను స్వీకరించడానికి, వర్గీకరించడానికి, కేటాయింపు చేయడానికి, ఆ వ్యయాల నియంత్రణకు ఉపయోగపడే కాస్టింగ్ సూత్రాలను, పద్ధతులను, విధానాలను, టెక్నిక్లను అనువర్తింప చేసే ప్రక్రియనే కాస్ట్ అకౌంటింగ్ అని నిర్వచించడం జరిగింది. అంటే ఇక్కడ వస్తువు వ్యయాన్ని కనుగొనటమే కాకుండా ఆ వస్తువు వ్యయాన్ని మరి నియంత్రణ చేయాలి. అంటే కాస్ట్ తక్కువగా అయ్యే విధంగా వస్తువుని అందించగలగాలి. అలా అందించగలిగే విధంగా కొన్ని కాస్టింగ్ సూత్రాలని, పద్ధతులని, విధానాలని, టెక్నిక్లను అనుసరించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క టెక్నిక్లను అనువర్తింపు చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్నే కాస్ట్ అకౌంటింగ్ అని చెప్పేసి మరి బార్ అన్న ఆయన నిర్వచించడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, మరి ఇంకొక ప్రధానమైన నిర్వచనం ఉంది. అది 3వ నిర్వచనం. అదేంటంటే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ లండన్ వారు మరి కాస్ట్ అకౌంటింగ్కి ఒక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ లండన్ వారు ఇచ్చిన నిర్వచనం ఏంటి అనేది పరిశీలిద్దాం. వారు ఇచ్చిన నిర్వచనం ప్రకారం కాస్ట్ అకౌంటింగ్ అనగా కాస్టు కేంద్రం, కాస్టు యూనిట్ల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేందుకు గాను మరి ఏ దశ నుండి అయితే ఖర్చు చేయడమైనదో లేదా ఖర్చు చేసేందుకు నిర్ణయించడమైనదో ఆ వ్యయాన్ని లెక్కించే ప్రక్రియ అని నిర్వచించడం జరిగింది. అంటే దీనిలో విస్తృతార్థంలో పరిశీలిస్తే దత్తాంశాన్ని తయారు చేయటం, వ్యయ నియంత్రణ పద్ధతులను అన్వయం చేయటం, ప్రణాళిక ప్రకారం చేపట్టిన కార్యకలాపాల లాభాన్ని కనుగొనటం కూడా చేరి ఉంటాయని చెప్పి అర్థమవుతుంది. అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ లండన్ వాళ్ళు ఇచ్చిన నిర్వచనం ప్రకారం కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటంటే, కాస్ట్ కేంద్రం కానీ కాస్ట్ యూనిట్ల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేందుకు ఏ దిశ నుండి అయితే ఖర్చు చేయడమైనదో లేదా ఖర్చు చేసేందుకు నిర్ణయించడమైనదో ఆ వ్యయాన్ని లెక్కించే ప్రక్రియ. మరి దీన్ని విస్తృతార్థంలో పరిశీలిస్తే దత్తాంశాన్ని తయారు చేయటం, వ్యయ నియంత్రణ పద్ధతులు అన్వయం చేయటం, ప్రణాళిక ప్రకారం చేపట్టిన కార్యకలాపాల లాభాన్ని కనుగొనడం కూడా చేరి ఉంటాయన్నమాట. అంటే పై నిర్వచనాలు మనం పరిశీలిస్తే వస్తు సేవల వ్యయాలను నిర్ణయించేందుకు ఖర్చులను వర్గీకరించి రికార్డు చేసి తగిన విధంగా కేటాయించి నియంత్రణకు గాను దత్తాంశాన్ని తగిన విధంగా మేనేజ్మెంట్కి సమర్పించడమే కాస్ట్ అకౌంటింగ్గా మనం చెప్పొచ్చు అనమాట. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ అంటే కేవలం వ్యయాలను కనుగొనటమే కాదు, వ్యయాలని నియంత్రణ చేయడానికి సంబంధించిన అనేక పద్ధతులు ఉంటాయి, ఆ ప్రక్రియలు ఉంటాయి. అవన్నీ కూడా కాస్ట్ అకౌంటింగ్ కిందే వస్తాయన్నమాట. మరి కాస్ట్ అకౌంటెన్సీకి కూడా కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. కాస్ట్ అకౌంటింగ్కి కొన్ని నిర్వచనాలు ఇచ్చారు, కాస్ట్ అకౌంటెన్సీకి కూడా నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ లండన్ వాళ్ళు కాస్ట్ అకౌంటెన్సీకి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటో చూద్దాం. అంటే వ్యయ నియంత్రణ, లాభదాయకత నిర్ధారణకు మరి వ్యయ ఆడిట్కు ఉపయోగించే కాస్టింగు, కాస్ట్ అకౌంటింగ్ సూత్రాలు, పద్ధతులు, విధానాలను అనువర్తింప చేసే శాస్త్రం మరియు కళని కాస్ట్ అకౌంటెన్సీ అంటారు. కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఇక్కడ మనకు ఉదాహరణకి ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఒకటి తీసుకుందాం. సంస్థ 10,000 యూనిట్లు తయారు చేసింది. మరి 10,000 యూనిట్లు తయారు చేయడానికి మరి తయారు చేసినటువంటి వాటిని అమ్మటానికి మొదలుపెట్టింది. అమ్మినప్పుడు కొంత లాభం కలుపుకుంటుంది. లాభంతో కలిపి ఎన్ని యూనిట్లు అమ్మితే సంస్థ మొత్తం వ్యయం వస్తుంది. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే నో ప్రాఫిట్ నో లాస్ పాయింట్. ఆ నో లాస్ పాయింట్ కనుక్కోవాలంటే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంతో తెలుసుకోవాలి. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఒక 4,000 యూనిట్ల దగ్గర వచ్చింది అనుకుందాం. అప్పుడు మొత్తం సంస్థ వస్తువును తయారు చేయడానికి మొత్తం వ్యయము మరి వచ్చినటువంటి మొత్తం రెవెన్యూ సమానం అవుతుంది. అక్కడ మనకి లాభం కానీ నష్టం కానీ ఉండదు. కాబట్టి సంస్థకి లాభం కానీ నష్టం కానీ లేని పాయింట్ని మరి మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్ ద్వారా కనుగొనడం జరిగింది. కాబట్టి ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది తెలిస్తే కానీ సంస్థ ఎన్ని యూనిట్ల వరకు అమ్మితే మరి సంస్థకి మరి మొత్తం వ్యయం అనేది రాబట్టడం జరుగుతుందో తెలియదు. కాబట్టి అలా తెలిసిన తర్వాత ఆ యూనిట్ల అమ్మకం జరిగిన తర్వాత అక్కడి నుంచి వచ్చే ప్రతి యూనిట్ వల్ల వచ్చే రెవెన్యూ కూడా సంస్థకి లాభంగా పరిగణించడం జరుగుతుంది.
మరి ఈ విషయం ఎలా తెలిసింది అంటే మరి కాస్టింగ్ టెక్నిక్లు ఉపయోగించడం ద్వారా తెలిసింది. కాబట్టి కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఏంటంటే వ్యయ ఆడిట్కు ఉపయోగించే కాస్టింగ్ సూత్రాలు, కాస్ట్ అకౌంటింగ్ పద్ధతులు, విధానాలను అనువర్తింప చేసే శాస్త్రము మరియు కళ కాస్ట్ అకౌంటెన్సీ అవుతుంది. అకౌంటింగ్ అంటే మొత్తం వ్యయం ఎంత అయింది అనేది ఒక క్రమ పద్ధతిలో రాసుకొని చూపించడం. మరి అకౌంటెన్సీ అంటే దానికి సంబంధించినటువంటి నియంత్రణ పద్ధతులను కూడా అనువర్తింప చేయడమే కాస్ట్ అకౌంటెన్సీ అని మనం ఇక్కడ భావించుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. మరి ఇంకా కాస్ట్ అకౌంటెన్సీకి ఇంకా ఇచ్చిన ఇంకొక వ్యక్తి కూడా మరి ఒక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఆయన హెచ్జే వెల్డన్ అని ఆయన కూడా కాస్ట్ అకౌంటెన్సీకి ఒక మంచి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన నిర్వచనం కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఏంటంటే వస్తువులు కానీ లేదా వస్తు సేవల వ్యయాన్ని నిర్ధారించడం కోసం, వస్తువులు లేదా వస్తు సేవల వ్యయాన్ని నిర్ధారించడం కోసం ఖర్చులను వర్గీకరించడం, సముచితమైన పద్ధతిలో కేటాయించడం, ఆ వ్యయాలకు అమ్మకాలకు మధ్య గల సంబంధాన్ని పరిశీలించి లాభదాయకతను తెలుసుకోవడం. హెచ్జే వెల్డన్ ఇచ్చిన నిర్వచనం ప్రకారం కాస్ట్ అకౌంటెన్సీ అంటే వస్తువులు లేదా వస్తు సేవల వ్యయాన్ని నిర్ధారించడం కోసం ఖర్చులను వర్గీకరించడం, సముచితమైన పద్ధతిలో కేటాయించడం, ఈ వ్యయాలకు అమ్మకాలకు మధ్య గల సంబంధాన్ని పరిశీలించి లాభదాయకతను తెలుసుకోవడం అనేది కాస్ట్ అకౌంటెన్సీ అని నిర్వచించడం జరిగింది. మరి ఇంకొక వ్యాన్ సిక్కెల్ అని ఆయన కూడా ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటంటే కొలమాన ప్రక్రియగా నియంత్రణగా సాధనంగా ఉపయోగపడే విధంగా వస్తు సేవల ఉత్పత్తికి సంబంధించిన వ్యాపార లావాదేవీలను నమోదు చేసి వాటి ఫలితాలను వెల్లడించే శాస్త్రమే కాస్ట్ అకౌంటెన్సీ అని నిర్వచించడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, మరి ఇక్కడ కాస్ట్ అకౌంటెన్సీ అంటే మరి కాస్ట్ అకౌంటింగ్ సూత్రాలను, మర్మాలను, వ్యయ నియంత్రణ మరియు లాభదాయకత నిర్ధారణ అనే శాస్త్రానికి, కళకు, ఆచరణకు అనువర్తింపు చేయటం అని చెప్పేసి అర్థమవుతుంది. కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఏంటి అని అంటే కాస్టింగు మరియు కాస్ట్ అకౌంటింగ్ సూత్రాలను, మర్మాలను, వ్యయ నియంత్రణ మరియు లాభదాయకత నిర్ధారణ అనే శాస్త్రానికి, కళకు, ఆచరణకు అనువర్తింపు చేయటమే మరి కాస్ట్ అకౌంటెన్సీ అనే విషయం అర్థమవుతుంది. ఇక్కడ నిర్వహణాపూర్వకమైన నిర్ణయాలను తీసుకోవడం కోసం మరి సమాచారాన్ని సమర్పించడం అనేది కూడా ఇందులో ఇమిడి ఉన్నదని చెప్పొచ్చు. అంటే ఈ విధంగా కాస్ట్ అకౌంటెన్సీ అంటే కాస్ట్ అకౌంటింగ్ యొక్క శాస్త్రము, కళ, ఆచరణ అని చెప్పేసి అర్థమవుతుంది. మరి కర్తవ్య నిర్వహణ సక్రమంగా నెరవేర్చడానికి కావలసినటువంటి క్రమబద్ధమైన విజ్ఞానం కూడా కాస్ట్ అకౌంటింగ్కు ఉండాలి. ఇక్కడ ఏంటంటే కర్తవ్య నిర్వహణ సక్రమంగా నెరవేర్చాలి అంటే క్రమబద్ధమైన విజ్ఞానం కావాలి. ఆ విజ్ఞానం కూడా కాస్ట్ అకౌంటింగ్కి ఉండాలి. కనుక దీన్ని ఏమని పేర్కోవచ్చు అంటే శాస్త్రంగా కూడా పేర్కోవచ్చు కాస్ట్ అకౌంటెన్సీని. మరి ఎదురయ్యే పరిస్థితులను కానీ మరి యాజమాన్య సమస్యలు కానీ కాస్ట్ అకౌంటెన్సీ ఏం చేస్తుందంటే విజ్ఞానంగా, నేర్పుగా, సమర్థవంతంగా పరిష్కరించడాన్నే కాస్ట్ అకౌంటింగ్ యొక్క కళగా కూడా పేర్కొనవచ్చు. మరి కాస్ట్ అకౌంటెన్సీ రంగంలో కాస్ట్ అకౌంటెంట్ సాగించే అవరేళ కృషిని మరి ఆచరణగా పరిగణించవచ్చు. కాస్ట్ అకౌంటెన్సీ రంగంలో కాస్ట్ అకౌంటెంట్స్ నిరంతరం కూడా మరి అవరేళ కృషి చేస్తాడు. ఆ యొక్క కాస్ట్ వ్యయాలను తగ్గించి సంస్థ లాభదాయకత బాగా ఉండేట్లు, మరి వినియోగదారుడు కూడా వస్తువు తక్కువ వ్యయానికి, తక్కువ ధరకి అందించగలిగేట్లు మరి చేయడానికి ఎంతో కృషి చేయడం అనేది జరుగుతుంది కాస్ట్ అకౌంటెంట్. కాబట్టి దాన్ని ఆచరణగా భావించడం జరుగుతుంది. మరి ఆ కృషితో నిర్వహణ సంబంధమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని రిపోర్టుల ద్వారా సమర్పించడం, గణాంక రికార్డులు నిర్వహించడం మరి చేరి ఉంటాయని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. డియర్ స్టూడెంట్స్, కాస్ట్ అకౌంటెన్సీకి ఉన్నటువంటి ఎన్నో విస్తృతమైన నిర్వచనాలను మనం పరిశీలించడం జరిగింది. మరి కాస్ట్ అకౌంటింగ్ యొక్క లక్షణాలను గురించి మనం పరిశీలిద్దాం. కాస్ట్ అకౌంటింగ్ లక్షణాల గురించి పరిశీలిద్దాం. కాస్ట్ అకౌంటింగ్కి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే అది మొట్టమొదటిది, మనకి ఈ నిర్వచనాలను కూడా మనం పరిశీలించిన దాన్ని బట్టి కూడా మనం ఆ లక్షణాలను మనం గుర్తించవచ్చు. ఒకటి ఏంటంటే అది వ్యయాలను రికార్డ్ చేసే ప్రక్రియ. మొట్టమొదటి లక్షణం అది వ్యయాలను రికార్డ్ చేసే ప్రక్రియ. ఎందుకంటే వ్యయాలన్నీ ఒక క్రమ పద్ధతిలో తీసుకొని వ్యయాన్ని లెక్కించడం జరుగుతుంది. రెండవది, ఇది వస్తోత్పత్తి సేవలకు సంబంధించిన ఆదాయ వ్యయాలను నమోదు చేస్తుంది.
వస్తువులను ఉత్పత్తి చేయడానికి వ్యయాలను, సేవలని మరి సంబంధించినటువంటి వ్యయాలను కూడా, ఆదాయాలను కూడా మరి నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఇది భవిష్యత్ అంచనాలు తయారు చేయడానికి, కొటేషన్లను సమర్పించడానికి, కొటేషన్లు అంటే ధరల పట్టికను సమర్పించడానికి అవసరమైన సమాచారాన్ని మరి కాస్ట్ అకౌంటింగ్ అనేది అందిస్తుంది. ఇంకా 4వది, ఇది వ్యయాన్ని కనుగొనడానికి, నియంత్రించడానికి సంబంధించింది. వ్యయం కనుక్కుంటాం, మరి వస్తువు తక్కువ వ్యయానికి వినియోగదారులకు అందించగలగాలి అంటే వ్యయాన్ని నియంత్రించగలగాలి. అసలు వ్యయం ఎంత అయిందో తెలిస్తే ఎక్కడ నియంత్రించాలి అనేది తెలుస్తుంది. కాబట్టి వ్యయాలను వర్గీకరణ చేస్తే ఏ వ్యయం ఎక్కువైంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు నియంత్రించడానికి, ఇంకా కాస్ట్ తగ్గించి మరి నాణ్యమైన వస్తువును అందించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇంకా 5వది, వాస్తవ వ్యయాలను పోల్చి చూడటానికి వీలుగా బడ్జెట్లను, ప్రమాణాలను రూపొందించి వాటి విచరణాలను కనుగొనడానికి దీనివల్ల వీలవుతుంది. వాస్తవ వ్యయాలను పోల్చి చూస్తుంది. వాస్తవంగా ప్రామాణికంగా ఎన్నో అనుకుంటారు వ్యయాలు, అవి వాస్తవాలతో పోల్చి మరి బడ్జెట్ ప్రమాణాలను రూపొందించి వాటి విచరణాలను, వాటికి తేడాలు, వాస్తవంగా అనుకున్న దానికి ఏంటి, మరి ప్రామాణికంగా అనుకున్న దానికి అయిన దానికి ఏంటి, ప్రామాణికంగా అనుకున్న దానికి మరి వాస్తవంగా అయిన దానికి విచరణాలను కనుగొని విశ్లేషణ చేసుకోవడానికి కాస్ట్ అకౌంటెన్సీ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి ఒక లక్షణంగా చెప్పవచ్చు అది కూడా. ఇంకా సకాలంలో చివరిది 7వ లక్షణం, 6వ లక్షణం, సకాలంలో సరైన వ్యక్తికి మరి సరైన సమాచారాన్ని అందించడం ద్వారా మరి యాజమాన్యానికి ప్రణాళికలు తయారు చేసుకొని నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. సకాలంలో సరైన వ్యక్తికి సరైన సమాచారాన్ని అందించడం ద్వారా కాస్ట్ అకౌంటెన్సీ ఏం చేస్తుందంటే, మరి నిర్ణయాలు తీసుకోవాలంటే సరైన సమాచారం కావాలి. కాబట్టి సరైన నిర్ణయాలను తీసుకోవడానికి సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే సమాచారం సరైనదై ఉండాలి. కాబట్టి సరైన సమాచారాన్ని అందించి మరి యాజమాన్యానికి ప్రణాళికలు తయారు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. కాబట్టి ప్రణాళికలు తయారు చేసుకొని యాజమాన్యాలు చక్కని నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈరోజు మనం క్లాసులో కాస్ట్ అకౌంటెన్సీ యొక్క నిర్వచనాలని, కాస్ట్ అకౌంటెన్సీ యొక్క లక్షణాలని మనం తెలుసుకున్నాం. డియర్ స్టూడెంట్స్, మరి తదుపరి క్లాస్లో తదుపరి టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.